అందరికీ శుభాభినందనలు. ఈ విశ్వవసునామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా. చక్కగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం. తులారాశి అంటే ఇప్పుడు చిత్తలో 3-4 పాదాలు, స్వాతిలో 1-2-3-4 పాదాలు, విశాఖలో 1-2-3 పాదాల వరకు ఇవి తులారాశిలో కింద వస్తాయి. ఈ పాదాల్లో జన్మించిన వారు వీళ్ళకి ఆదాయం అత్యధికంగా 11 ఉంది, వ్యయం 5. రాజపూజ్యం 2 ఉంది, అవమానం 2 ఉంది. అంటే ఫైనాన్షియల్గా మంచి పికప్ ఉంటుంది వీళ్ళకి. ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి భాగ్యస్థానమైన మిథున రాశి రజితమూర్తిగాను, శని సంవత్సరం అంతా షష్టమ స్థానమందు సువర్ణమూర్తిగాను అత్యద్భుత ఫలితాలు కలుగజేస్తున్నట్లుగాను, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి పంచమ ఏకాదశి స్థానాలు సంవత్సరమంతా లోహమూర్తిగాను సామాన్య ఫలితాలు ఇస్తాయి. అలాగే ఆత్మవిశ్వాసము, సహనము కలిగిన స్వభావంతో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. సెన్సిటివ్నెస్ అన్నమాట. ఆదాయానికి సంబంధించిన ఖర్చు, ఉద్యోగం చేసేవారి కృషికి తగిన గౌరవము అంటే ప్రాపర్ ఐడెంటిటీ అనేది కలుగుతుంది. ఆన్లైన్లో వ్యాపారాలు ప్రయోజనకారిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తోబుట్టులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఈ అడక్వేట్ అయినటువంటి హెల్త్ చక్కగా అంటే సాటిస్ఫైడ్ హెల్త్గా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. ధార్మిక యాత్రలు, తీర్థయాత్రలు కూడా ఉంటాయి మీకు ఈ సంవత్సరం. కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు వస్తాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. సంతానం యొక్క ఆనందాన్ని వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణాన్ని కూడా నెలకొంటారు. సంవత్సర ఆరంభం నుండి శని సంచారం అనుకూలమైనదిగా భావిస్తారు. ఈ ఎన్నికల లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల ఊహాలను చిత్తు చేస్తారు. సర్వస్త్ర ఆధిపత్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలు పొందుతారు. వ్యాధి నిర్మూలన అవుతుందంటే ఏమన్నా డిసీజెస్ ఉంటే సాంఘికంగా ప్రతిష్ట వస్తుంది. జూలై నుంచి నవంబర్ వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సంబంధమైన సమస్యలు వస్తే అబ్డామినల్ సంబంధం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఉద్యోగము, పని మరియు జీవన సమతుల్యత, శారీరక ఆరోగ్యము, పంచమ స్థానంలో రాహు సంచారం వలన మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. కొంచెం ఇంటలెక్చువల్గా అంటే సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా ఉండే పనులు కూడా చాలా సింప్లిఫైస్ చేసుకుంటారు. మీ తెలివితేటలు అభివృద్ధి అవుతాయి. మీ జ్ఞాపక శక్తి పనులుగా ఉంటుంది. ఈ షార్ప్నెస్ వల్ల మీరు ఉద్యోగాల్లో మంచి రాణింపు పొందుతారు. జీవన సాఫల్యాన్ని పొందుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. ఈ బెట్టింగు, జోదము, లాటరీల వంటి వాటికి దూరంగా ఉండటం, స్పెక్యులేషన్కి కూడా దూరంగా ఉండండి. అన్ని రకాల వ్యాపారస్తులకు, సంగీత, లలిత, కళారంగాల వారి గతం కంటే అనుకూలం ఉంటుంది. ఏకాదశి స్థానమందు కేతువు సంచారం శుభప్రదంగా భావించవచ్చు. మీకు ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. మీ సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది. కార్యాలయంలో ఆధిపత్యం పెరుగుతుంది. మీ పెద్ద తోబుట్టువులతో మీకు కొంచెం అసౌకర్యం కలగవచ్చు. వారి ఆరోగ్య సమస్యలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇకపోతే తులారాశి వారి సంవత్సరం అంతా శ్రీ మహావిష్ణువు కానీ, లక్ష్మీ గణపతి కానీ ఆరాధన చేయటం వల్ల సమస్యలను అధిగమించి మరిన్ని సత్ఫలితాలు పొందే అవకాశం అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఇక మాసాల వారీగా తీసుకుంటే ఈ 12 మాసాలు ఈ ఆంగ్ల మాసమైనటువంటి ఏప్రిల్ 25లో యోగ ధ్యానం వంటివి ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. వికసిత వదనంతో అంటే స్మైలీ ఫేస్తో, నిత్యవనంతో చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ఎంత కఠినమైన పైనైనా ఎంతో సులువుగా చేయగలుగుతారు. ఆయుష్ వృద్ధి పొందేటువంటి పనులు మీరు ఈరోజు చేస్తారు ఈ మాసంలో. అలాగే మే మాసానికి వస్తే అధికారం మీ పరం అవుతుంది. ఇతరులను శాసించాలనుకోవటం హేతు అవుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థికంగా మంచి లగ్జరీగా విలాసంగా గలుపుతారు. ఇకపోతే జూన్ మాసానికి వస్తే ఊపిరితిత్తులకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఛాతీ సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. భూస్థిరాస్తుల్లో మార్పు వల్ల కూడా కలుగుతుంది ఈ మాసంలో. కనుక ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ఈ జూలై మాసానికి వస్తే తులారాశి వాళ్ళకి మధ్య వ్యాపారంలో, వడ్డీ వ్యాపారంలో కళ్ళెం పడుతుంది.
ప్రభుత్వం నుండి అవరోధాలు కలుగుతాయి. దీర్ఘకాలమైన ప్రణాళికలు రూపొందిస్తారు. కొంచెం ముందు చూపుతో ఆచరించి ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు. ఆగస్టు మాసానికి వస్తే శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. జీవితాన్ని ఆనందిస్తారు. ఉద్యోగులకు ఆదాయం, ప్రమోషన్ లేదా ఆదాయంలో కొంత రకమైన పెరుగుదల చాలా సులభంగా వస్తుంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ నెలలో ప్రణాళిక ఫలవంతంగాను మరియు ఆనందదాయకంగాను ఉంటుంది. కుటుంబ సభ్యుల విషయాలను సాధిస్తారు. ఆరోగ్యకరమైన జీవనాన్ని సాధిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అక్టోబర్ మాసానికి వస్తే తులారాశి వారికి ఈ నెలలో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అహంకారము, అహంభావము తగ్గించుకొని లక్ష్య సాధన వైపు దూసుకు వెళ్ళగలుగుతారు. అనైతిక పనులకు అడ్డుకట్ట వేయగలుగుతారు. నవంబర్ మాసానికి వస్తే ఈ రాశి వాళ్ళకి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ఆశావహంగా ఉంటుంది. సన్నిహితు మిత్రులతో కలిసి కార్యసాధన చేస్తారు. అంటే ఎంజాయ్మెంట్, ఆనందకరమైన విషయాలను ఆస్వాదిస్తారు. విద్యార్థులకైతే గోల్ అచీవ్ అవుతారని చెప్పవచ్చు. డిసెంబర్ మాసానికి వచ్చేసరికి ఫలితాలు: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ధైర్యంతో వ్యవహరించి జయం సాధిస్తారు. ఉద్యోగ విషయాల్లో ముందంజ. అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి, వ్యక్తిగత లాభము అంటే పర్సనల్ గెయిన్స్ ఉంటాయి. పుష్కలమైన ఆరోగ్యం, అడక్వేట్ హెల్త్ అయితే ఉంటుంది. జనవరి 2026కి వెళ్తే ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు. బంధుమిత్రులతో సమావేశాలు అవుతారు. ధైర్యంగా ప్రణాళికతో కార్యనిర్వహణ చేస్తారు. విద్యార్థులకు మంచి అవకాశం కాబట్టి ఈ నెలను విద్యార్థులు సక్రమంగా ఉపయోగించుకోండి. ఫిబ్రవరి 26కి వెళ్తే విద్యా విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. అలాగే కొన్ని ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఎఫర్ట్తో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. ఆఖరికి ఈ ఆఖరి నెల అయినటువంటి ఈ మార్చి 26కి వచ్చేసరికి ఏంటంటే మీకు ఆర్థిక పురోభివృద్ధి, వృత్తిలో అభివృద్ధి, కొద్దిగా మీకేంటంటే బ్యాలెన్స్డ్ షీట్ వేసుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. క్రమశిక్షణతో నడుచుకున్నట్టయితే ఆర్థికంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే కనుక మీకు ఈ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా ఈ మహాగణపతి ఆరాధన కానీ, లక్ష్మీ అమ్మతో గణపతిని కలిపి ఆరాధించడం కానీ, మహావిష్ణు స్వరూపమైన విష్ణు సహస్రనామం కానీ, విష్ణు దేవాలయ దర్శనం కానీ మీకు మంచి కలిసి వస్తుందని తెలుసుకుంటూ, మీ అందరికీ ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.